చెప్పుకునేటివి మస్తు ముచ్చట్లు ఉన్నాయిలా. ఇంకా ఆలస్యం దేనికి, ముచ్చట్లు షురూ చేద్దాం. అంతకంటే ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఎండిన పొలాల దగ్గరికి కేసీఆర్ సారు ఖచ్చితంగా ఇయ్యాలంట 25,000. హద్దు దాటుతున్న ఆవేశం, ముందు వెనక చూసుకోవాలి జర పైలం. పోలీసులను ఉరికించి కొట్టిండ్రు జనాలు, తర్వాత పోలీసులు పెట్టిండ్రు కేసుల మీద కేసులు. నడి రోడ్డు మీదనే కొట్లాడుతున్న కోతులు, పాపం ఏం చేయలేక మస్తు తిప్పలు పడ్డారంట జనాలు. చాలా దినాల తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు బయటికి వచ్చిండుల్లా. సారు తెలంగాణలో ఎండిపోయిన పొలాలను చూస్తానికి, రైతన్నలను కలుస్తానికి పొలం బాట పట్టిండు. అట్లా సారు ఎండిన పొలాలను చూసి మస్తు బాధపడి చేకూర్తు పార్టీ లీడర్లను గట్టిగా అరుచుకున్నాడు. సార్ ఇంకేం మాట్లాడిండో ఓ మాలక చూసొద్దాం పాల్ని. ఒకటి 2 3 4 5 10 20 30 వామ్మో ఎన్ని పోతున్నాయి చూసిర్రా. దగ్గర 100 కార్లు. ఇన్ని కార్లు ఎక్కడ అనుకుంటుర్రా? మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఎమ్మటి పోతున్నాయి వల్ల. అవునల్లా సార్ ఎండిపోయిన పంటలు జున్నికట్టని బస్సులకి ఇట్లా పొలం బాట పట్టిండు. ఇక సార్ పోతుంటే సార్ ఎమ్మటే ఇట్లా ఇన్ని కార్లు పోయినాయి. సార్ ముందుగాల జనగామ జిల్లాకు, అటెంకాల సూర్యాపేట జిల్లాకు పోయిండు. ఎండిపోయిన పొలాలను చూసి రైతన్నలకు ధైర్యం చెప్పిండు. అంతేకాకుండా రైతన్నకు సాయం చేసిండు. అటెంకాల సూర్యాపేటలో మీటింగ్ పెట్టి రేవంత్ సార్ని ఇంకా చేకూర్తు పార్టీ లీడర్లను పొట్టు గడుచుకున్నాడు. కేవలం ఒక 100 రోజులనే దగ్గర 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అనేక దిక్కుల పంటలు ఎండిపోయినాయి అని అన్నాడు. అంతేకాదల్లా సార్ మాట్లాడుతుంటే కరెంటు పోతే సర్కార్ మీద మధ్యలో సెటర్లు తీసిండు కేసీఆర్ సారు. మేము అధికారంలో ఉన్నప్పుడు 24 గంటలు కరెంట్ ఇచ్చినాం, ఫుల్లుగా నీళ్లుండే. అట్లాంటిది 100 రోజులనే ఇంత దరిద్రం ఎందుకు వచ్చిందని రేవంత్ సార్ని, చేకూర్తు లీడర్ ని దుమ్ము దులిపిండు కేసీఆర్ సారు. సార్ మాటలు మీర్సుతో పారి నుర్రి. జనగామ జిల్లా కొంత మేరకు బస్సులో నుండి యాదాద్రి జిల్లా, అట్లాగే సూర్యాపేట జిల్లాలో ఎండిపోయినటువంటి పంటలు మా బృందం అంతా నాతో పాటు కలిసి పరిశీలించడం జరిగింది. చాలామంది రైతులు నాతో చెప్పింది ఏమంటే, చాలా గ్రామాలలో నీళ్లు ఇస్తామని అన్నారు కాబట్టి, మొదట ఇచ్చిండ్రు కాబట్టి మేము నమ్మి పంటలు వేసుకున్నాము. మొదలే ఇయ్యమని చెప్తే కనీసం వేయకుండా ఉండేవాళ్ళము. మాకు అనవసరంగా ఈ ప్రభుత్వం నష్టం చేకూర్చింది అని చెప్పి వాళ్ళు స్పష్టంగా నాతోనే స్వయంగా చెప్పడం జరిగింది. చాలా బరువైనటువంటి గుండెతో నేను మాట్లాడుతూ ఉన్నా, బాధ కలుగుతూ ఉంది. ఇంత షార్ట్ పీరియడ్లో వితిన్ 100 days 110 daysలో ఇంత దుర్భరమైన పరిస్థితి చూస్తామని మేము అనుకోలేదు. రైతులు ఇంత ఏడ్చేటువంటి పరిస్థితికి పోతారని కూడా అనుకోలేదు. మాకే సమాచారాన్ని బట్టి, అందినటువంటి సమాచారాన్ని బట్టి 100 రోజులలో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కొందరు కరెంటు షాకులతోని, కొందరు ఆత్మహత్యలు. అటు ఇట్లా పోతా వస్తూ ఉంటుంది కరెంటు. ఇప్పుడు మనందరం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. సాగర్లో పూర్తి స్థాయి నీటి మట్టం వాడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. 100 TMCలు ఉంటుంది కాబట్టి ఇవి ఏమి చేయకుండా, ఇవి ఏం పట్టించుకోకుండా, దీని మీద సమీక్షలు లేకుండా అడగోలు మాటలు, అడగోలు పిచ్చి ప్రచారాలు చేసుకుంటా ఎంతసేపు విపక్షాన్ని బదనాం చేయాలి, గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఒక చిల్లర, చాలా చీప్ టాక్టిక్స్ తప్ప ఏం కనపడతలేదు. రాలవని వాడు అడిగే దిక్కు లేదు. ఓ మంత్రి ఓడు, ఓ ఎమ్మెల్యే ఓడు, దొంగలు కదా ముఖం సాటేసినట్టు. ముఖ్యమంత్రికి అయితే పట్టేలేదు, ఢిల్లీ యాత్రలే సరిపోతాయి. ఏది మరి నాకు అర్థం కాదు. ఎమ్మెల్యేలు ఓరు, ఎంపీలు ఓరు, మంత్రులు ఓరు, అధికారుల బృందాలు పంపించారు. మేము ఒకటే మాట చెప్తాను, ఇవాళ ఏది ఏమైనా సరే, రణరంగమైనా సరే ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచుతాం, వదిలిపెట్టాం ఎట్టి పరిస్థితులలో. మేమైనా 10,000 ఎప్పుడు చరిత్రలో ఇయ్యని 10,000, 50 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో ఎన్నడూ, తెలుగుదేశం పరిపాలనలో ఎవడు ఇయ్యని 10,000 రూపాయలు మేము ఇస్తే దాన్ని కూడా ఎకసెక్కం చేసి మాట్లాడినారు, ఘోరంగా మాట్లాడినారు. ఏ మూల సరిపోద్దండి 10,000, 20,000 రూపాయలు ఇవ్వాలి అని మాట్లాడినారు. మరి ఇలా ఏడ వండుకున్నారు?
తలకాయ ఎక్కడ పెట్టుకున్నారు? ఏం చేస్తున్నారు? గుడ్డిగురాల పనులు తోముతున్నారా? వీళ్ళు రైతులు గారా? వీళ్ళు ప్రజలు గారా? పట్టింపు లేదా? వాళ్ళ తరఫున మాట్లాడటం లేరనుకుంటున్నారా? వెంటనే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి ఎన్యూమరేట్ చేయించాలి. ప్రతి ఒక్క ఎకరం ఏ జిల్లాలో, ఏ గ్రామంలో, ఏ మండలంలో, ఏ రైతుది ఎంత ఎండింది అవి లెక్కలు తీయాలి. అండ్ ఖచ్చితంగా ధరలన్నీ పెరిగినాయి కాబట్టి, భారమైంది కాబట్టి ఇవాళ 25,000 రూపాయలు నష్టపరిహారం ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి చెల్లించాలి. ఏనన్న లొల్లైతే ఏం చేస్తాముల్లా? డబ్బున పోలీస్ అన్నలకి ఫోన్ చేసి రమ్మని పిలుస్తాం లొల్లైతాంది అని. అట్లా పోలీస్ అన్నలు వచ్చిండో లేదో దెబ్బకు అందరు బిస్తరు కడతారు ఒక్కరు లేకుండా. ఎందుకంటే పోలీసులు అంటే భయం. ఏడలోపులేసి వీపు చింతపండు చేస్తాడు అని. కానీ ఇక్కడ ఏమైందో చూడుండ్రి. ఇగో ఈ మందిని చూస్తూ రానుల్లా ఊళ్ళకి పోయిన పోలీసులను ఎట్లా ఉరికిస్తున్నారు. గదేంది విచిత్రం, పోలీసులే మందిని ఉరికిస్తారు గాని మందే పోలీసులను ఉరికిస్తున్నారు. ఏంది ముచ్చటని అనుకుంటుర్రా? ఓ క్యాపం మీరే ఈ వీడియోని చూడుర్రి. అటెంకాల పూరాగా నేనే చెప్తా. ఖమ్మం జిల్లాలోని బుగ్గపాడు చంద్రాయపాలెం అనే రెండూర్ల నడిమింతల పోడు భూముల మీద కొన్ని దేశాల సంధి లొల్లి జోరుగా పోకిరి సినిమా 100 దినాలు నడిచినంత విజయవంతంగా అవుతుందంట. అయితే అదే విజయవంతం మీద నిన్న మొన్నగునే రెండూర్ల నడిమింతల లొల్లి అవుతుంటే పోలీసు వాళ్ళకి తెలిసి ఆపుదామని ఊళ్ళకి పోతే ఊళ్ళకి పోయిన సార్లమీన్కి ఇట్లా కట్టెలు పట్టుకొని ఉరికిస్తుర్రు. ఇగో ఈయన చూస్తుర్రా ఎట్లా కట్టె పట్టుకొని ఉరికిస్తుండో. ఇగో ఈ ఆడోళ్ళని చూడండి, బండి మీద పోతున్న సార్ను గుంజి ఎట్లా కొడుతున్నారో. ఏందమ్మా ఇంతకు మీరు కొట్లాడుతుంటే మీకేం కావద్దని మీకున్న సమస్యలను తశ్వజేతామని పోలీసులు వస్తే ఓలమీన్కి లేసుడు ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? మీ భూములు ఏమైనా వాళ్ళు గుంజుకపోనికి వచ్చిర్రా? ఆ సార్లమీన్కి అంతగానో లేచిర్రు, వాళ్ళకి ఏమన్నా అయితే ఎవరిది బాధ్యత? సర్కార్ సార్లమీన్కి ఇంతగానో లేస్తే తతిమ్మ మంది మీన్కి మీరు ఇంకెంత లేచి నింటారో అని ఇది చూసిన వాళ్ళు అంటున్నారు. కానీ పోలీస్ సార్లమీన్కి కట్టెలు పట్టుకొని వచ్చిన వాళ్ళ మీద ఓ 30 మంది మీద కేసులు గిన్నె చేసిర్రంట. ఇక ఇప్పుడు తిరగండి స్టేషన్ల చుట్టూ, పని పాట లేని మీ అసోటోళ్ళకి ఇట్లనే కావాలి పాటు అని అంటున్నారు. సర్కార్ ఆఫీసర్ల మీద దాడి చేసిన మందిని చూసిన పబ్లిక్ అన్న మొన్నొకడు నన్ను కొట్టిండే అని అట్లా చెప్పినమో లేదో, చలో ఎవర్రవాడు అని ఒక 10 మందిని వెంటేసుకొని పోయి పొట్టు కొట్టి వస్తారు. వాడేమన్నా తక్కువనా? వాడో 10 మందిని దోస్తానని వేసుకొని వీళ్ళ మీదకి వస్తాడు. ఇగో ఏముంది, రచ్చ చేస్తారు. ఇంత ముడుపు గట్లాంటి కొట్లాటలు మస్తు చూస్తుంటారు గాని ఇది చూడండి భలే గమ్మత్తుగుంది. రే ఇప్పుడు రాన్రా, ఎవరు వస్తారు? మా వాళ్ళని పట్టుకొని వచ్చిన, నువ్వు పట్టుకొని వస్తే నేను పట్టుకొని రాలేనా? అగో ఇటు చూడు మా వాళ్ళు అని ఇవి ఎట్లా కొట్లాడుకుంటున్నాయో చూడుర్రి. అవి వీటిని గేదేవుడు, ఇవి వాటిని గేదేవుడు. ఇగో చూసిర్రా రెండు గుంపులు ఎట్లా కొట్లాడుతున్నాయో చూడుర్రి. మనుషులు కదా గెట్ల పంచాయతీలో గలవడ్డట్టే గలవడుతున్నాయి. ఈ ముచ్చట మన దేశం కాదు, థాయిలాండ్ దేశంలా. అయితే అసలు గిట్లా 2 గ్రూపులుగా విడిపోయి వీటికి పంచాయతీ దేని దగ్గర వచ్చిందంటే అచ్చు మన లెక్కనే తిండి దగ్గరనే లొల్లి షురు అయింది. గంతే, ఇక మీరు పక్కనే ఉండుర్రి, నేను మా ఊళ్ళను పట్టుకొని వస్తా, ఇవాళ మీకు ఉందే అని అవతల కోతుల గ్రూప్ వచ్చిందంట. ఇక ఏముంది, నడి రోడ్డు మీదనే రోడ్ల మీద బండ్లున్నాయి, మనుషులు ఉన్నారు అనేది చూడకుండా ఎవ్వరుంటే మాకేంది అన్నట్టు రచ్చ చేసినాయంట. గిట్లా కొట్టుకునుడు గా కోతులకు కొత్త సుత ఏం కాదంట, ఇట్లా మున్పు సుత చాలా సార్లు ఫైటింగ్ అయిందంట. ఇక నడి రోడ్డు మీద ఇట్లా అయ్యేసరికి జనాలకు మస్తు తిప్పలైందంట. ట్రాఫిక్ సుత చాలా సేపు ఆగిందంట. పాపం. మనకి ఎవరి మీదనన్నా కోపం ఉంటే ఏం చేయాలుల్లా? తిడితే తిట్టాలి, లేకపోతే కొట్టాలి. అంతేగాని జనాలందరి ముంగట గిట్ల చేస్తారా చెప్పుండ్రి? తప్పు కదా. ఇంతకి ఎవరు చేసిండ్రు, ఏం చేసిండ్రు అనుకుంటున్నారా? ఆలస్యం ఎందుకు మరి, చూడుండ్రి.
అవును కదా, మనకెంత కోపం ఉంటే మాత్రం జనాల నడుమ గిట్లా చేస్తారా చెప్పుర్రి. ఇంతకేమైంది అనుకుంటులా? అసలు ముచ్చట ఏంటంటే జగనాల్ సార్ ఎల్లచ్చన్ల ప్రచారం ఇచ్చానికి అన్ని జిల్లాలు తిరుగుతున్నాడు కదల్లా. గట్ల బస్సుల ప్రచారం కోసమని అనంతపురం దగ్గరకు పోయిండు. అట్లా పోయి బస్సు మీద నిలబడి వచ్చిన జనాలను అందరిని చూసి చెయ్యి ఊపుతుంటే ఇంతల్ని ఎవరో జనాల నుంచి వెళ్ళి చక్కగా జగనాల్ సార్ మీదకి చెప్పిసిరిండ్రు. అగ చూడుర్రి, చూసిర్రా చెప్పి ఎట్లొచ్చిందో సార్ మీదకి. అయితే జగనాల్ సార్ కొంచెం లక్కీ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే జనాల నుంచి వెళ్ళి ఇసిరేసిన చెప్పు సార్ దగ్గరికి చేరలేదు, దూరంగానే పడ్డది. ఈ ముచ్చట అట్లా జరిగిందో లేదో ఇక ఇప్పుడు ఎప్పుడు టైం దొరుకుతుందా అని చూసే సైకిల్ గుర్తు పార్టీ సార్లకి టైం దొరికినట్టు అయింది. ఇక అంతే, సార్ మీకు గట్ల చెప్పి ఇసిరిన వీడియోను మస్తు వైరల్ చేస్తున్నారు. ఆయన గంత మంది ముందు సూటు పెట్టి చక్కగా ముఖ్యమంత్రి సార్ మీకే చెప్పి ఇసిరిండ్రంటే గల సార్ మీద ఎంత కోపం ఉందో మళ్ళా. ఆయన గట్ల చెప్పులేసుడు ఏందన్నట్లు ఎల్లచెల్లకి ఎంతో దూరం లేదా? మీకున్న కోపాన్ని ఓటాన్ని ఆయుధంతో కొట్టండి అన్నట్లు, అంతేగాని ఇట్లా చెప్పుల మీద వేయడం తప్పు కదా. ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంధి కమలం పువ్వు పార్టీ మస్తు జోరు చూపిస్తున్నది. ప్రతిపక్ష పార్టీల మీద నిప్పులు చెరుగుతున్నారు కిషన్ రెడ్డి సార్. ఇయాల సారు చేయి గుర్తు పార్టీ లీడర్ని గట్టిగా అరుచుకున్నాడు. గా ముచ్చటేందో ఓ మలక చూసొద్దాం పాలి. ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంధి కమలపు పార్టీ మంచి జోరు చూపిస్తున్నది. ఈసారి సుతా ఎట్లయినా తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలుస్తామని అంటున్నారు బీజేపీ లీడర్లు. అంతేకాదు ఇవాళ కిషన్ రెడ్డి సార్ మాట్లాడుకుంటే చేయి గుర్తు పార్టీ లీడర్లని మాటలతో ఉతికారేసిండు. సార్ ఇంకేమన్నాడో మీరు పాలు ఇన్నుర్రి. కావచ్చు, లేక 2 లక్షల రూపాయల రైతుల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పిన విషయం కావచ్చు, ప్రతి ఎకరానికి 10,000 రూపాయలు రైతులకు అందించే విషయంలో కావచ్చు. ఇదే కాకుండా మహిళలందరూ కూడా నెలకు 2,500 రూపాయలు ఇస్తామని, నిరుద్యోగులందరూ కూడా 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని, గ్యారంటీల పేరుతో డిక్లరేషన్ల పేరుతో రాహుల్ గాంధీ ఆ రోజు ప్రజలకు ఊరూర తిరిగి హామీ ఇచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తమ పాత అలవాట్ల పద్ధతిలోనే ప్రజలను గారడీ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ గత 65-75 సంవత్సరాలుగా ఈ దేశాన్ని అనేక రకాలుగా మోసం చేసి ఈరోజు మళ్ళీ ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న 40 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఇప్పటికే అన్ని రాష్ట్రాలలో ఓడించారు. మిగిలిన 3 రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో కూడా మెజార్టీ సీట్లు 90% సీట్లు భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. హిమాచల్ ప్రదేశ్లో 4 సీట్లు బీజేపీ, కర్ణాటకలో 90% సీట్లు బీజేపీ, తెలంగాణలో కూడా డబల్ డిజిట్ సంఖ్యలో కూడా బీజేపీ గెలవబోతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఈరోజు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తమ ప్రభావం చూపదు. మరి రాహుల్ గాంధీ నాయకత్వం మీద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విశ్వాసం లేదు, దేశ ప్రజలకు విశ్వాసం లేదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే కరప్షన్ పార్టీ కింద, కాంగ్రెస్ పార్టీ అంటేనే ఈరోజు ఫెయిల్యూర్ పార్టీ కింద దేశ ప్రజలు చూస్తున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఏదేమైనా మనోళ్ళకి దేవుళ్ళంటే మస్తు నమ్మకం అబ్బా. మేడారం జాతరకు పొట్టు పొట్టుగా పోయినట్టే ఇగో ఈ జాతరకి సుత పొట్టు పొట్టు జనాలు పోయినరు. అగో చూడుండ్రి జాతర ఎంత ధూమ్ ధామ్గా చేసిండ్రో. ఆగో చూసిర్రా ఎంత మంది జనాలు ఉన్నారో. గది మేడారం జాతర అనుకున్నారు కొంపదీసి. సమ్మక్క సారలమ్మ తల్లుల మొక్కులు ఎప్పుడో అయిపోయిన వల్ల మరి మళ్ళీ ఏం జాతర అనుకుంటుర్రా? ఇది జగిత్యాల జిల్లా పెద్దపురంలో జరిగిన మల్లన్న స్వామి బోనాల జాతర. చూసిర్రా ఎంత మంది జనాలు ఉన్నారో. ఇసుక పోస్తే రాలనంత జనం పో. మల్లన్న స్వామిని చూస్తానికి మస్తు జనం వచ్చిర్రు. అంతేకాదు దగ్గర ఒకటేసారి 30,000 మంది జనాలు బోనాలు చెల్లించుకున్నారంట. డబ్బు సప్పులు డ్యాన్సులు జనాలు అబ్బో సూర్యునికి 2 కళ్ళు సరిపోతలేవని అంటున్నారు అందరూ. ఈ జాతరకి మన రాష్ట్రంలో నుంచెలే కాకుండా పక్క పొడుతున్న మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిసుతా భక్తులు మాత్రం లక్షల మంది వచ్చిర్రంట. గా మల్లన్న స్వామిని దర్శనం చేసుకోనికి బోనాలు చెల్లించి పోతుర్రు. 17 ఈ జాతరని ధూమ్ ధామ్ గా చేస్తుర్రు. ఇవాళ
కేటీఆర్ సారు నల్గొండ జిల్లాకు పోయిండు. సారు నల్గొండల ఎండిపోయిన పొలాలను చూసి అటెంకల కొంతమంది రైతులను సుతా కలిసి మాట్లాడిండు. సారు ఏం మాట్లాడిండో ఓసారి చూసొద్దాం చెలో. ఇవాళ కార్ గుర్తు పార్టీ లీడర్ కేటీ రామారావు సార్ పొద్దున్న నల్గొండలో మీటింగ్ పెట్టిండు. తర్వాత సార్ ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో ఎట్లా చేసి అయినా గెలవాలని లీడర్లతోనే మాట్లాడిండు. అంతేకాదు సార్ నల్గొండలో ఎండిపోయిన పంటలను పొలాలను చూసి రైతన్నలతోని మాట్లాడిండు. ఇంకా ముచ్చట్లు మీరున్నర్రి. అద్భుతంగా నల్గొండ జిల్లాలో భారతదేశంలోనే తెలంగాణ వరి ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1 అయితే అందులో నల్లగొండ ఉమ్మడి జిల్లా మొత్తం తెలంగాణలోనే నెంబర్ 1 జిల్లాగా మార్చిన నాయకుడు కేసీఆర్. ఎన్నడూ కూడా నీళ్లందని టైలెండ్ ప్రాంతాలకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద నీళ్లిచ్చిన నాయకుడు కేసీఆర్. కోదాడ, తుంగతుర్తి, సూర్యాపేటలో గోదావరి జలాలను చివరి గ్రామం దాకా తీసుకొచ్చిన నాయకుడు కాళేశ్వరం ద్వారా కేసీఆర్. ఈ జిల్లాలో నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు పాపాన్ని పెంచినట్టు ఫ్లోరోసిస్ అనే భూతాన్ని పెంచి ఈ జిల్లాలో 1,00,000 మంది బిడ్డల్ని జీవోత్సవాలుగా మారిస్తే ఆ భూతాన్ని తరిమి కొట్టింది కేసీఆర్. అందుకే ఆయన కోటేయాలన్న మాట మనం చెప్పుకోలేదు. ఏప్రిల్ ఫూల్స్ డే అంటలేరు, ఏప్రిల్ 1ని అచ్చే దినం అంటారు దీన్ని. అట్లాంటి ఒక పెద్ద మనిషి, ఇంకోవైపు 100 రోజుల అబద్ధం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ రెండింటినీ ఇవాళ ప్రజలు సునిశ్చితంగా చూస్తా ఉన్నారు, జాగ్రత్తగా చూస్తున్నారు. ప్రజలేం మర్చిపోలేదు. నల్గొండ పార్లమెంటు పరిధిలోని రైతన్నలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ జరిగిన వాళ్ళందరూ, 2 లక్షల రుణమాఫీ పొందిన వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కోటేయండి, మిగతా వాళ్ళందరూ కంచర్ల కృష్ణారెడ్డి గారు కోటేయండి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకా కూడా చాలా గ్రామాల్లో రైతులు కుత ఉడుకుతున్నారు. ఎందుకు? రైతు బంధు అయ్యరు, డబ్బులు ఇయ్యరు. మీదికెళ్ళి ఇక్కడ ఉన్న ఒక మంత్రి కోమటిరెడ్డి అంటాడు, రైతు బంధు అడిగితే చెప్పుతోని కొట్టండి అంటాడు. ఇక్కడున్న నల్గొండ బాంబుతోని, అక్కడున్న ఖమ్మం బాంబుతోనే ఉంది, మాతోనేం డేంజర్ లేదు నీకు. ఏకనాథ్ షిండేలు నీ పార్టీలో ఉన్నారని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. వెంకటరెడ్డి పోయి ఇప్పటికే నితిన్ గడ్కరీ చెవులో గుసగుస పెడుతుండంట, నేను వస్తా అని. నాకు ముఖ్యమంత్రి ఇంద్రి నేను వస్తా అంటుండంట. నీ పక్కనున్నారు డేంజర్ గాలు, మేం కాదు. మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ఈ వేదిక ద్వారా. రేవంత్ రెడ్డి గారు మీరు 5 ఏళ్ళు ఉండాలి ముఖ్యమంత్రిగా, 5 ఏళ్ళుండు. కానీ 420 హామీలు ఏవైతే ఇచ్చినవో అవి అమలు చెయ్యకపోతే మాత్రం వదిలిపెట్టమో అనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దమ్ముంటే గా పని చేయి. నీళ్లు వస్తలేవనో, ఊరికి కరెంటు వస్తలేదనో, రోడ్లు బాగా లేవనో పబ్లిక్ రోడ్ల మీదకి ధర్నాలు చేస్తుంటారు. గట్ల చేస్తే అర్జెంట్ పనిపడి పోయేటోళ్ళకి, దూర ప్రయాణాలకు పోయేటోళ్ళకి మస్తు తిప్పలైతది. కానీ గట్ల ఎన్ని చేసినా అంబులెన్స్ కి దారి విడిచి పెట్టాల్సిందే. ఇగో చూడుండ్రి ఇక్కడ ఎట్లా తొవ్వ ఇడిసిండ్రో. ఈ రోజులకి ఇంత మంచోళ్ళు ఎవరుంటారు చెప్పుర్రి. వాళ్ళు ఇంతకి గంతగానో మంచి పని ఏం చేసిర్రు అనుకుంటుర్రా? ఒకసారి అటు చూడుర్రు, మీకే తెలుస్తుంది వాళ్ళు ఏం చేసిర్రో. అగో చూసిర్రా ఏం చేసిర్రో? అంబులెన్స్ అనకు దారి ఇచ్చిర్రు. గా మాత్రం మేం సుత చేస్తాం, దాంట్లో గొప్పేముంది అనుకుంటుర్రా? అంత అల్కగా తీసేకుర్రోళ్ళు. ముచ్చట చెప్పాలంటే మన దిక్కు జరంత తక్కువనే గాని ఉత్తరాది దిక్కు అయితే హోలీ పండుగలు, రంగు పంచమైన పండుగలు మస్తు జోరుగా జరుపుకుంటారు. అగో చూడురు జనాలు రోడ్ల మీద ఎట్లా ఉన్నారో. గా జనాలను చూస్తేనే అర్థమైతుంది పండుగలు ఎంత గట్టిగా చేస్తారో అటు దిక్కు. ఇక అట్లనే మధ్యప్రదేశ్ లో అందరు కలిసి పండుగ పూట రోడ్ల మీదకి వచ్చి పండుగని ఎంజాయ్ చేస్తుంటే సడన్ గా రోడ్డు మీదకి అంబులెన్స్ వచ్చింది. గంతే ఇక అంత మంది జనాలు ఒక్కసారిగా ఆరన్ సప్పుడు ఇని హుషారై అందరు పక్కకు జరిగి అంబులెన్స్ కి తోవ ఇచ్చిర్రు. మస్తు గ్రేట్ కదా. ఇది చూసిన అందరూ అంతమంది జనాలు ఉండి సుత అంబులెన్స్ కి లేట్ చేయకుండా తోవ ఇచ్చిర్రని మస్తు ఓడుతున్నారు ఇది చూసిన వాళ్ళు. ఇగో గివ్వుళ్ళ ఇయ్యాల్టి ముచ్చట్లు. మళ్ళా మంచి ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటాం మళ్ళా.